మరోసారి నటి హేమ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రిలకు కూడా హేమ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించింది. గతంలో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా వీరు కామెంట్స్ చేస్తారంటూ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది హేమ. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో అరెస్టైన హేమ ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యింది. అయితే వైద్య పరీక్షల్లో హేమకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో తనపై విమర్శలు చేసిన వారికి ఇప్పుడు నోటీసులు ఇస్తోంది హేమ. ఈ క్రమంలో కరాటే కళ్యాణికి కూడా నోటీసులు పంపించింది. తాజాగా దీనిపై కరాటే కళ్యాణి స్పందించింది. హేమకు భయపడేది లేదు, తగ్గేదే లే అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. పొద్దున్నుంచి నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులు కాల్స్ చేస్తున్నారు. హేమ మీకు నోటీసులు పంపించిందట కదా అని అడుగుతున్నారు. ఎస్, నిజమే. నేను హేమ నోటీసులు రిసీవ్ చేసుకున్నాను. నాకు అబద్ధాలు చెప్పటం రాదు. నేను ఎక్కడున్నాను ఏమిటి అన్న విషయాలపై అన్ని క్లియర్ నిజాలే చెబుతాను. నేను ఇప్పుడు మా ఊర్లో ఉన్నాను, విజయనగరంలో ఉన్నాను. కాబట్టి నేను మీ అందరి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. నేను నోటీసులు తీసుకుని నా పనుల మీద ఇక్కడికి నేను వచ్చేశాను. ఇక నేను కూడా లీగల్ ఫైట్ కి సిద్ధంగా ఉన్నాను. ఆవిడకు నేను రిప్లై ఇస్తాను. అలాగే ఆవిడకు కూడా నా నుంచి నోటీసులు అందుతాయి. నేను మీడియాలో ప్రచారమైన వాటిపైనే మాట్లాడాను. అంతకు మించి ఆమె మీద వ్యక్తిగతంగా కక్ష ఏమీ లేదు. అలా ఉంటే పర్సనల్ గా ఆమెపై కోపం ఉంటే మా అసోసియేషన్ పై ఆమెపై వేసిన సస్పెన్షన్ ను తీసేయాలని ఓటు వేయను కదా. సస్పెన్షన్ ను ఎత్తేయాలని నేను కూడా ఓటు వేశాను. కానీ ఆవిడ ఎందుకో ఇన్ని నెలల తర్వాత మీడియాలో అటెన్షన్ తగ్గిందని అనుకుందో ఏమో, తన పేరు మీడియాలో మళ్లీ వినిపించాలని నన్ను వాడుకుని నోటీసులు పంపినట్లుంది. నా మీద 5 కోట్లకు దావా వేస్తున్నట్టుగా ఏదో పంపించారు. నేను కూడా లీగల్ ఫైట్ కి వెళతాను. ఎక్కడా తగ్గేదే లేదు. మీడియా అందరి మీద వేసిన తర్వాత నా మీద కేసు వేయాలి. ఇక్కడ ఎవరికి ఎవరూ భయపడరు. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను కూడా లీగల్ ఫైట్ చేస్తాను అని అంటున్నారు కరాటే కళ్యాణి. మొత్తంగా హేమ ఈ నోటీసుల ద్వారా మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తోందని కరాటే కళ్యాణి ఆరోపించారు.